శ్రీ మహాగణపతి దేవతోపి నమః. వీక్షబంధువులకి నమస్కారం. శుభయోగ కార్యక్రమానికి స్వాగతం. ఏది ఏమైనటప్పుడు కూడా చూసేవంటి వీక్షబంధువులకు అందరూ కూడా ఐశ్వర్య సిద్ధించాలి, అద్భుతమైనటువంటి ఫలాలు సిద్ధించాలి. మా వీక్షకులు ఏదైనా కూడా సాధన చేయండి, ఏది కూడా ఊరికే రాదు. అది డబ్బులు కావచ్చు, ఐశ్వర్యం కావచ్చు, ఇంకేదైనా మీరు ఊరికే రాని దాన్ని అది ఊరికే వచ్చిందంటే ఒకరోజు కూడా ఉండదు, అది మళ్ళీ వెళ్ళిపోతుంది. కాబట్టి దానికోసం మనము ఇప్పుడు మనం తపన చేస్తున్నాం, ఉద్యోగపరంగా, బిజినెస్ పరంగా, ఇంకా అనేక రకంగా చేసుకున్నా మనకు కావాల్సిందే ఐశ్వర్యం. ఆ ఐశ్వర్యం సిద్ధించకపోతే మనిషి చాలా నిరాశపడతారు. ఎందుకంటే ఒక చెట్టుకు ఒక నీళ్లు పోయటం ఎంత అవసరమో అది కూడా చాలా ధనము మనిషికి చాలా అవసరం. కాబట్టి ఈ ధనము వశీకరణ చేయాలంటే ఎలా, ధనాన్ని మనం సిద్ధించుకోవడం అంటే ఏదో పెద్ద వశీకరణలు అవసరం లేదు. చిన్నగా ఇంటింటి పాడుగానే మనం వశీకరణ చేసుకోవచ్చు. అదేంటంటే కమలాలతోని వశీకరణ. ఇది అమావాస్యకి చేయవలసినటువంటి ప్రక్రియ. ప్రతి రోజు కాదు, ఈ అమావాస్య రోజే మన తల్లులు కానీ తండ్రులు కానీ చూసేవంటి వాళ్ళు మీకు సులభంగా ధనప్రాప్తి కలగాలంటే ఇది చాలా అవసరం, చాలా అద్భుతమైన అంటే కమలాలతోని వశీకరణ తంత్రం. ఈ కమలాలు అంటే ఎన్ని? 108 కమలాలు. ఆ 108 కమలాలు ఎట్లా అంటే, మీరు అమ్మవారు లక్ష్మీ పటము పెట్టి మంచి పీఠం అలంకరించి అమ్మవారికి దివ్యమైనటువంటి ఫలాలు పుష్పాలు పెట్టి దేవిని అలంకరించిన తర్వాత అద్భుతమైనటువంటి ఒక కీర్తి అంటే కీర్తన అంటారు. ఆ కీర్తనం ఏంటంటే అమ్మవారి అష్టోత్తరం కావచ్చు, మరి అష్టకాలు కావచ్చు, ఇంకేదైనా కూడా అమ్మవారిని మనం కీర్తించి ఆ దేవిని మనం ఆరాధించాలి. ఆరాధించిన తర్వాత ఆ దేవిని మీరు అష్టోత్తరంగా ఏదైనా కూడా ఆ అమ్మవారిని ఊరికే కమలాలుగా మనం పెట్టకూడదు. ఆ కమలము పెట్టేటప్పటికి ఏమవుతుందంటే ఒక అలంకారం కిందికి ఉంటుంది. కానీ అమ్మవారిని ఒక సంపూర్ణమైనటువంటి దివ్యమైనటువంటి ఒక శక్తిని అమ్మవారిని సులభంగా మనం ఆ ఒక ఐశ్వర్యాన్ని సిద్ధించుకోవాలంటే మీరు మంచి గంధం, సుగంధమైనటువంటి గంధము, ఆ గంధంలో అత్తరు, పన్నీరు, జావాదు, రకరకాలమైనటువంటి అంటే లవంగం పౌడరు, ఇలాచీ పౌడర్ కూడాను అందులో మిక్స్ చేసి మంచిగా సుగంధంగా మీరు దాన్ని కీర్తించుకోవాలి, అంటే క్రియేట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఆ ఒక పుష్పాలతోని ఆ అమ్మవారిని ఒక గంధముతో ఉంచి ఆ అమ్మవారి పాదాలపైన వేయాలి. మీరు ఒక వెండి సింహాసనం పెట్టుకోండి, లేదంటే ఒక వుడ్ పెట్టుకోండి, లేదంటే ఒక ప్లేట్లో అమ్మవారిని తామరాకు పెట్టి బియ్యం వేసి కూర్చోబెట్టుకోండి. మీ యొక్క శక్తి ఎవరికైనా అమ్మవారు సిద్ధిస్తుంది. దానికి ఎటువంటి కూడా మంత్ర ఎంత సాధనలు అవసరం లేదు, చాలా సులభమైనటువంటి ఒక సాధన ఉంది. ఆ మంత్రము ఆ ముద్రతోని మీరు వేసుకొని కమలాలతోని ధన వశీకరణ. మీరు బిజినెస్ పరంగా కావచ్చు, ఎన్నో రకాలమైనటువంటి ఒక వ్యాపారం చేస్తున్నప్పటికీ అన్ని విధాలా కూడా కాస్త నష్టపోతున్న మీరు ఈ అమ్మవారిని ఒక అలంకరించేసి దేవిని అంటే ఈ అమ్మవారు ఎవరు? ఈ అమ్మవారు వచ్చేసి కాస్త మనకి విభిన్నంగా మనకు ఉండాలి. ఏదైనా ఉండాలంటే కుండలో ధనము పట్టుకొని కింద కురుస్తున్నట్టుగాను మీకు కనపడుతూ ఉంటుంది. ఇక్కడ పక్కన అమ్మవారు ఒక కుండలో పెట్టి ఆ కుండ నుంచి ధనమంతా కూడా భూమిలో కురుస్తున్నట్టుగా మనకు కనపడుతూ ఉండాలి. ఊరికే అలా లక్ష్మీదేవి పటం కాకుండా ధనం కుండతో కూర్చేటట్టుగా మీరు క్రియేట్ చేసుకుంటే చాలా అద్భుతమైనటువంటి ఒక ఫలితం రావటం జరుగుతుంది. అమ్మవారిని ప్రతి అమావాస్య రోజు మాత్రం చేయవలసినటువంటి ఈ ప్రక్రియ, ఇది 100% మీ ఇంట్లో ధనప్రాప్తి కలగటం అనేది సాధ్యం. ఇది నిజంగా దానికి ఇంకా తిరుగులేదు, ఇంకా మీరేం భయపడే విషయం లేదు. మీరు సులభంగా అమ్మవారిని బాగా గట్టిగా పట్టుకొని నేను చెప్పినటువంటి ఒక మంత్రాన్ని, నేను చూపించినటువంటి ముద్రని, ఈ ముద్రను మీరు పట్టుకొని ఈ ముద్ర వేసుకుంటూ పద్మాసనం వేసి ఎప్పుడైతే కూడా అర్చన అంతా అయిపోయిన తర్వాత ముద్ర వేసుకొని చెప్పినటువంటి మంత్రతోని మీరు సాధన చేయండి. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు రావటం, ఆ దేవి స్వయంగా మీకు కరుణ కటాక్షం, మీకు 24 అవర్స్లోనే మంచి రిజల్ట్స్ రావటం జరుగుతుంది. మీరు ఆ సమస్య నుంచి ప్రశాంతమైనటువంటి వాతావరణం అవుతుంది. ఆ అమ్మవారు తిరుమందారముతో ఆ కమలాలతోని మీరు ఎప్పుడైతే పూజిస్తారో ఆ పూజలో మీకు అద్భుత వైబ్రేషన్స్ రావటం జరుగుతుంది. ఇంకొంతమంది ఏం చేస్తారంటే అమ్మా కమలాలు 108 కమలాలు పెట్టి పూజించినాక 108 నాణ్యాలతోని కూడా
మీరు అదే ఒక గంధముతోని అమ్మవారి పాదాలు దగ్గర పెట్టి ఆ 108 గంధాలతో పెట్టినటువంటి కాணிకలు ఏదైతే ఉందో ఒక పట్టుబట్టలో పెట్టి లేదంటే కాటన్ బట్టలో పెట్టి మీ క్యాష్ బాక్స్లో పెట్టుకోండి. ధనం అట్లనే మీ ఇంట్లో కురుస్తుంది, ఐశ్వర్యం సిద్ధిస్తుంది, ధన కోటీశ్వరులు అవుతారు, మహా అద్భుతమైనటువంటి ఫలితాలు రావటం అనేది జరుగుతుంది. తప్పక పాటించి చూడండి. మీరు ఏది కూడా ఊరికే రాదు, కష్టపడితేనే మనకి రావటం జరుగుతుంది. మీ యొక్క రాశి నక్షత్ర ఫలాలు పట్టి నేను మీకు మంచి మంత్రాన్ని ఇస్తాను. సులభంగా కూర్చొని దేవి ఆరాధన చేయండి, మంచికి గోచరిస్తుంటుంది, అద్భుత ఫలితం రావటం జరుగుతుంది. నమస్కారం.